చిన్ని కోరుకున్న విధంగానే బాలరాజు, కావేరి విషయంలో దేవుడు ఒక మిరాకిల్ చేశాడనమాట. వీళ్ళిద్దరికీ తెలియకుండా చిన్ని వీళ్ళ పేర్లు లక్కీ డ్రాలో వేస్తుందనమాట. ఎవరి పేర్లు వస్తే వాళ్ళతో స్వామివారి కళ్యాణం చేయించాలి అన్నట్టుగా. ఇక చిన్ని కోరుకున్నదై దేవుడు ఆశీర్వదించాడో ఏమో కానీ, అటు బాలరాజు పేరు, ఇటు కావేరి పేరు వస్తుంది. అంటే వీళ్ళిద్దరి చేతుల మీదుగా కళ్యాణం అయితే జరిపించబోతున్నారనమాట. వీళ్ళిద్దరికీ షాక్ అనమాట. మేము ఎవ్వరం పేర్లు రాసుకోలేదు కదా! మా పేర్లు ఎలా వచ్చాయి అంటూ. చిన్ని అయితే ఆ విషయానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీరిక కాళ్ళు, చేతులు అంతా నీట్‌గా కడుక్కొని స్వామివారి సేవలో ఉండాలి అని చెప్పగానే ఇద్దరూ కలిసి వెళ్తారనమాట. ఒక్కసారిగా వీళ్ళిద్దరి పేర్లు రావడంతో ఉష, దేవ ఫ్యామిలీ అంటే నాగవల్లి, దేవ ఫ్యామిలీ అందరూ షాక్ అవుతారు. ముఖ్యంగా చెప్పాలంటే సత్యం బాబుకి బాలరాజు అంటే నచ్చడం లేదు కదా! అటువంటిది వీళ్ళిద్దరి పేర్లు రావడం ఏంటి? దేవుడేంటి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడా అన్నట్టుగా షాక్ అవుతూ ఉంటారనమాట. ఇది మొత్తం మీద కావేరి, బాలరాజు ఇద్దరూ ట్యాప్ దగ్గరికి వెళ్ళి కాళ్ళైతే క్లీన్ చేసుకుంటూ ఉంటే బాలరాజు కావేరితో మాటలు కలుపుతాడు. మనిద్దరం ఫ్రెండ్స్‌గా ఉండొచ్చు కదా! నేనెందుకు ఉండాలి? మీతో ఎందుకు ఫ్రెండ్‌షిప్ చేయాలి అంటే, అలా అని కాదు. నా కూతురు మీ స్కూల్‌లో చదువుతుంది కదా! అందుకని ఈ పేద తండ్రి ఒక కోరిక అనుకోండి ఇది. నీ పేద తండ్రి బాధ అనుకోండి ఇది. సిట్యుయేషన్ డిమాండ్ చేస్తుంది అన్నట్టు మాట్లాడతాడు. అంత సీన్ లేదు అన్నట్టు చెప్పి తిట్టేసి వెళ్ళిపోతూ ఉంటే కాలు జారి బాలరాజు మీద పడిపోతుంది. బాలరాజు పట్టుకుంటాడు. ఇక బాలరాజు ఎంత ప్రేమగా కావేరి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటే ఒక్క క్షణం కావేరి కూడా మర్చిపోతుంది. గొడవలు, కోపాలన్నీ మర్చిపోతుంది. చిన్ని ఫుల్ హ్యాపీ అయిపోతుంది వాళ్ళిద్దరిని చూసి. అమ్మ నాన్నలు త్వరగా కలుస్తారన్న నమ్మకం అయితే నాకొచ్చింది. దేవుడు కూడా అలాగే చేశాడు కూడా అనైతే అనుకుంటూ ఉంటుంది. ఇక కావేరి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే బాలరాజు చూసి నవ్వుకుంటూ ఉంటాడు. ఈ సీన్ కాస్త దేవ చూస్తాడనమాట. ఓర కంటతో చూస్తాడు. ఓ బాలరాజు, నీకీ రొమాంటిక్ సీన్స్ అవసరమా? అవును, ఆ ఉష టీచర్‌ని అంటిపెట్టుకొని తిరుగుతూ ఉన్నావు. కొంపదీసి కావేరినా ఏంటి అన్నట్టు అంటాడు. అలా కాదు, టీచర్ కాలు జారి పడిపోతూ ఉంటే నేను పట్టుకున్నాను అంటే, నాకేదో తేడా కొడుతుందిలే అంటే, అవును కావేరినే. కావేరిని కాపాడుకోవడం కోసం తన నీడలా ఉన్నాను. ఇప్పుడేంటంట? ఏం చేస్తావంట? కావేరి నా భార్య పిల్లల్ని కాపాడుకోవడం నా బాధ్యత అని చెప్పగానే ఒక్కసారిగా దేవాకి దిమ్మ తిరిగిపోతుందనమాట. ఇదేంటి బాలరాజు కాస్త కూడా భయపడకుండా ఎంత కాన్ఫిడెంట్‌గా సమాధానం ఇస్తున్నాడో, నిజంగానే ఇది కావేరి, ఉష కాదు అన్న ఒక నిర్ణయానికైతే వచ్చాడనమాట. ఎపిసోడ్స్‌లో 2 హైలైట్స్. ఒకటి దేవుడి నిర్ణయంతో బాలరాజు, కావేరి ఇద్దరూ కలిసి స్వామివారి సేవలో ఉండడము. అలాగే బాలరాజు దేవాకి దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇవ్వడము.